నీకెందుకు ఇష్టం? నాకు ఇష్టం కాబట్టి ఇష్టం. నూనె కొలుస్తుందండి నాకు. నీకు ఇష్టం అంటే ఇష్టపడ్డా నాకేం నూనెలు కొలిచేది ఇష్టం దారా. ఓకే అండి, మొత్తం మీద అయితే ఇవాళ పానీపూరితో వచ్చినాం, అందుకే కింద కూర్చున్నాము. నా ప్లేట్లు గిన్నెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఒక టేబుల్ కానీ ఏదన్నా ఉండాలి, కాకపోతే అది టేబుల్ లేదు కాబట్టి వాడడానికి పెట్టుకోరాదని ఇవి కిందనే పెట్టుకొని కూర్చున్నాం అన్నమాట. ఇంకోటి ఇది మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఛాలెంజ్. చాలా మంది అడిగారు, రైటే. ఈ మధ్యలో మొత్తం కామెంట్ వస్తా ఉంది. ఇప్పుడు 2-3 వీడియో కింద వస్తాయి పానీపూరి అని చాలా మంది అడిగారు. అంతకుముందు ఒకసారి అప్పట్లో ఒకసారి చేసినాం. ఫస్ట్ స్టార్టింగ్ లో తిండిపోటీ అంటే ఇది దీంతోనే స్టార్ట్, పానీపూరితోనే. అది ఆ ఛానల్ లో పెట్టినాం అప్పుడు ఫస్ట్. అదే చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనుకుంటా. నెక్స్ట్ ఇది చికెన్ బిర్యానీతోనే స్టార్ట్ అయింది. ఓకే, ఇదైతే మన సబ్స్క్రైబర్స్ అడిగి కాబట్టి చేసినాం అనమాట. అక్క మరి సబ్స్క్రైబర్స్ అడిగినారు అని అడిగినా చేసినట్టు కానీ ఇక ఒక్కటి ఏంటంటే మనం చేసిందంటే సబ్స్క్రైబర్స్ అడిగింది కేఎఫ్సి చికెన్ ఒకటి, జోలో చిప్స్ ఒకటి. అవి టైం పడుతుంది కానీ చేస్తాము. అవి కూడా ఖచ్చితంగా చేస్తాం. జోలో చిప్స్ చేస్తాము, కేఎఫ్సి చికెన్ చేస్తాము. కొంచెం టైం అయితే పడుతుంది, చేయక అయితే అస్సలు ఒక ఎంత టైం పట్టినా సరే ఆ రోజు చేసి అట్లా. ఇక జోలో చిప్స్ అయితే బుక్ చేసుకుంటాం, మాకు దొరకట్లేదు కాబట్టి బుక్ చేసుకుంటాం. ఏంటి అందరు అట్లా చేస్తారు, అట్లా చేసుకోవాలి. అది అన్ని ఇక ఇంట్లో చేసేటి కాబట్టి రెగ్యులర్ గా మాకు జర అలవాటు అయిపోయింది ఇంట్లో చేసేటి తినుడు. అట్లా బయట నాకైతే ఏం పని ఉండదు, ఇంట్లో చేసినామా వచ్చినామా తిండిపోటీ అంటే చెయ్యి, మరి ఏం చేస్తావు కథం చేస్తుంది, ఉంగరం పెడితే కూర్చొని తినడు. ఇక నా పని బాగా అలసిపోతుంది, పాపం బాగా పని చేస్తుంది. ఇక రోజు కేఎఫ్సి చికెన్ అయితే బయట ఆర్డర్ పెట్టుకుంటూ వస్తే అప్పుడే ఎంటైన్ చేసేసి వాళ్ళని అది బయట తెచ్చుకునే లేవాలి, ఒకసారి నానబెట్టాలి, టైం ప్రాసెస్. రెడీమేడ్ అయితేనేమో ఈజీగా అయిపోతుంది. ఫుల్ కోడి చికెన్ కూడా అప్పుడు అడిగి ఫుల్ కోడి చికెన్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాం. అది దసరా తర్వాత దసరా రోజు అనుకుంటున్నా నేను తెలియదు. కష్టమే, అసలు పండుగ తర్వాత పెట్టుకోవాలి. ఫుల్ కోడి చిన్న అంటే చిన్న కోడి పెట్టుకోవాలి, బాగా పెద్ద కోడి పెట్టుకో తినలేము. మా ఇంత మర్చిపో కోడి నువ్వే తేవాలి పైసలు. ఒక్కొక్క కోడికి చిన్న కోడి తేవాలి. రేట్లు పెరిగినాయి, కోడి చికెన్ రేట్ అంటే కదా, చికెన్ రేట్ పెరిగినాయి. ఒక్కొక్క కోడి కావాలి, కోడి అయితే ఫుల్ కోడి అంటే చికెన్ రేట్ తగ్గినప్పుడు చేస్తాం. ఓకే చేద్దాం, చేసేటప్పుడు చేద్దాం అనుకుంటే. చూసిరు కదా ఇవన్నీ ఇంట్లో చేసినాయి. ఒక ఇది తప్ప పప్పు, ఇదేమో నీళ్ళు పానీ ఉల్లిగడ్డలు. చూపించు కన్నా, చూపి బాబా. లాట్ పానీపూరి కనిపిస్తుందా? పూరీలు కింద పెట్టుకుంది మా పాపది. మళ్ళీ ఇంకోటి టాస్క్ ఏంటంటే పని ఒకటే చేస్తాం తినాలి, మళ్ళీ అన్ని మిక్స్ చేసుకోదు. ఎవరి చేత్తోని ఎవరి చేతని వాళ్ళకైనా ఒకటే చేస్తాం తినాలి. ఇంకోటి నువ్వు అంటే నాది ఒక చేతు, ఒక చేతు, 2 చేతులు కలిపి తింటారు. ఒక చేతు అట్లా అట్లా ఏముండదు. ఇగో పప్పు వేసింది, ఇది గ్రీన్ పప్పు. అది పప్పు అంటే ఏంటిది, బఠానీతో రౌండ్ బఠానీ. ఇది పానీ. ఇవన్నీ నీళ్లు ఇక ఇంటికాడికి తెచ్చేది అంటే ఐటమ్స్ అన్ని. ఇది ఒకటే. ఓకే చెప్తున్నా, ఇవాళ అయితే ఖచ్చితంగా అదేంటిది ఒకటే. ఇవి అసలు ఎన్ని ఉన్నాయి పూరీలు? 30 30 30 నీకు 15 18 అట. ఒక 2 ఎక్కువ పెట్టింది, 18. పప్పు మాత్రం సేమ్ వేసాం. మాకు పప్పు చాలా ఇష్టం కాబట్టి క్వాంటిటీ సేమ్ పప్పు పెట్టిన. సాంబార్ కొంచెం తక్కువ పెట్టిన. పప్పు అందరికి సేమే. 4 గంటలు ఇష్టమైన నాన్న. సాంబార్ కాదు, పానీ నీళ్ళు. ఓకే స్టార్ట్ చేద్దామా? నాకు పానీపూరిని ఇంగ్లీష్ లో ఏమంటారు? తెలుగులో ఏమంటారు? వాటర్. పానీపూరిని తెలుగులో ఏమంటారు? పూరిని ఇంగ్లీష్ లో ఏమంటారు? పూరి అంటారు. అవును, వాటర్ పూరియా? వాటర్ పూరి అన్నట్టు. తెలుగులో నీళ్ళని ఏమంటారు? నీళ్ళే అంటారు. నీళ్ళు అంటారు. పూరి నీళ్ళు. పూరి నీళ్ళ నీళ్ళ పూరా? నీళ్ళ పూర పూరి నీళ్ళు. ఏ అబ్బా తిందాం. నాకు నీళ్ళపూరి కాదు. ఓకే రైట్, తిందాం. ఓకే 1 2 3 జర్ మరి. నేనే అన్నా కానీ మరి నేనే గెలుస్తున్నా గెలవను. ఓకే నువ్వు 2 చేతులతో నువ్వు నానబెట్టుకో. ఫస్ట్ 5-6 వేసుకొని నానబెట్టుకో. ఎట్లుంది బాబా? ఘాటు ఘాటు ప్రేమ అన్నట్టుంది. ఘాటు ఉంది, చాలా ఘాటు ఉంది. ఐ లైక్ దిస్ ఘాటు. ఒక చేతి ఉంది, ఒకటి ఐ డోంట్ లైక్ దిస్ వన్ హ్యాండ్.
ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ ఇది. అది అది బతుకమనే లేదు మామూలుగా. అమ్మ 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 ఏంటి ఏంటి ఏంద్రా ఏందిరా ఏందిరా పప్పు సరిపోదు అనుకుంటున్నాను నేను, కానీ మొత్తం మీద అయితే సరిపోయేటట్టు చేసుకోవాలి. మీరు అడుగుడేమని నా కోరికలు అన్ని నెరవేరుతున్నాయి. ఇంకోసేపు పెట్టకు. పెడతలే నేను. అదే మరి సూపర్ ఘాటు. అమ్మో మంచిదా కొంచెం వాటర్ వేసుకో, చాలా మంచిగా ఉంది. వాటర్ వేసుకున్నా, నేను కూడా వేసుకున్నా. మన చీఫ్ అయిన వాళ్ళ యొక్క కోరిక మేరకు నీళ్ళు పోసుకోవడం జరిగింది. ఏమైంది? 11 అయింది. మీరు అడగడేమో కానీ నాకు కూడా చికెన్ కోరికలు అన్నీ తెలుస్తాయి. జబర్దస్త్ ఘాట్ ఉంది. ఘాస్టా ఘాటు కాస్ట్ కాదు, పూరీలు గోలిచ్చింది నేనే. అదే నువ్వు తింటుంది నువ్వే. ఇంకా చూసుకో. అయిందే పెళ్ళి అలా స్పైసీతో పోటీ పెట్టుకుంటాడు అట్టుంది ఇలా కదా. పప్పన్నమా మటన్ చికెనా పెళ్ళిదా? చికెన్ మటన్ చికెన్ ఓన్లీ చికెనే మా దాన్ని ఒకటిసారి నడుకుంది పట్టపడ తింటుంది. ఒకటి చేదు, నో సెకండ్ హ్యాండ్, ఓన్లీ ఫస్ట్ హ్యాండే. ఫస్ట్ హ్యాండేనా? ఒక రెండు ఉన్నాయి. 2 ఉన్నాయా? నాకు కూడా ఉన్నాయి 2. కాదు అనేది 2 చేతులు వాడచ్చు. బాబాకి గట్టి ఉంటాయి అందుకే జర నానబెట్టుకున్నా. ఇంకా మస్తుగా ఉన్నాయి. నువ్వు అట్లే పరిచయం కాకు. మళ్ళీ మళ్ళీ శ్రద్ధ ఏం లేదు. లేదు రాలే. పప్పు, ఆహా ఉల్లిగడ్డలు, ఘాటైన రసం. ఇది ఘాటు, మంచి ఘాటు. అరే ఏం తినడా ఇది? ఏమైందా?
బతుకమ్మ అయితే రోజు వేస్తున్నాం మేము. మా శ్రద్ధ పోతుంది. ఫస్ట్ ఒక రోజు పోయినా మళ్ళీ పోతారు ఇక. రోజు ఒక పలారం. అంటే అరే కష్టం తినడు, కడుపు ఉబ్బుతుంది. ఆహా. ఆహా. ఇలా మమ్మీకి ఇష్టట్టుంది రావు, డౌట్ వస్తుంది నాకు. కన్నే చూసలే నేను. కన్నే చూడు, మమ్మీ కాదు. నేను చూసలేను పిల్లను. మళ్ళీ వాంటింగ్ అవుతుంది. ఓకే 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 ఓకే. తెలుగు పానీపూరి ఇష్టము వాళ్ళకు. అబ్బా ఓడిపోయినా ఇష్టం వాళ్ళకు, నాకు చాలా కష్టం. ఆ పప్పు సారు ఉడవాలి. అంత పోసుకోకుండా తినవు తినవు తినవు. పప్పు తిను ఫస్ట్. రవ్వ బాయ్ తినవు కన్నా నువ్వు. నువ్వు తినకపోతే మాత్రం వీడియో నేను మొత్తం అట్టే చూస్తా. వీడియో చెప్తున్నా. పూరి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఏమనలే. ఉల్లిగడ్డలు ఏం లేవు లెక్కకు. చారేం వద్దని చెప్పినా నేను. ఇప్పుడు అయిపోయినాయి మీ పప్పు తింటా. పూరి నానేటంది అన్నీ అని పెట్టా. అలా అయిపోయింది తీరా మమ్మీ. మీ ఇద్దరు గెలిచినట్టే తీయాల. ఇంకేం నేను ఒప్పుకుంటున్నా. అయిపోయింది. నాకు అయిపోయింది. మూతులు మూతి పెట్టుకోవాలి ఇద్దరు. లేదు లెక్కలా నువ్వు ఇంకా నమ్ముతూనే నాకు అయిపోయింది. ఇంకా డాడీ నమ్ముతుళ్ళు అయిపోయింది. అదే అయిపోయింది. ఇది అయినా డాడీ పానీపూరి నాది కాదురా. ఇద్దరు కలిసి ఇలా అయితే పాప అయిపోయిందా? నేను గెలిచిన. అసలు నేను ఎందుకు గెలవలే? నానబెట్టుకున్నా, టైం పోయింది. మాకు అన్నీ జస్ట్ మిక్స్ చేసి అది తినరాదని నానబెట్టుకున్నా. కానీ అదే పెద్ద తప్పు అయిపోయింది. ఆహా ఓహో రేపు ఉంటుంది తిందాం. తినదుగా లేవు తీయాలా తీసుకురా ఉత్తపు. ఇంకా తేరా అబ్బాయి ఈరోజు మా శ్రద్ధ గెలిచింది. అబ్బా నేను వెళ్దాం అనుకున్నా. జస్ట్ మిక్స్ తీరా. బావకు చెప్తా 2 చేతులతో అయితే పటపట ఇది ఏం చేసేపన్నా నానబెట్టు. ఇక ఇచ్చి పెట్టి తిను. ఏమైంది కన్నా పూర్తి చేసుకుంటాను. అది చాలు చాలు మళ్ళీ ఓడవది. ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలంటే నాయ అయిపోయినాయి అసలు లెక్కకు. నీ ఉల్లిగడ్డ 30 ఉన్నాయి. నువ్వు ఇక అది తిన్నావని చెప్పి నేను అయినా కానీ ఏడ పెట్టు. ఉల్లిగడ్డ అసలు కౌంట్లోకి లేదు. చారు కౌంట్లోకి ఉందని చెప్పిన. డాడీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినారా. మళ్ళీ అయిపోయినాయి. నువ్వే శ్రద్ధ గెలిచింది. ఇక గెలిచినట్టే నట్టే. ఈ నట్లు బోట్లు ఏమో కానీ
తిను మాత్రం మంచిగా తిన్నారు ఇక ఫాస్ట్ తింటారు ఇక పర్ర కొరుకుతారు. నాకు ఈ కొరుకుడు నాకు అసలు నాకు అలవాటు లేదు. చదువు నానెట్టుకుంది ఎక్కువ తినలే చిన్నప్పటి నుంచి అసలు తినాలి. చిన్నప్పుడు ఇదేమన్నా విద్యనా లేకపోతే బ్రహ్మ విద్యనా? విద్యలు నువ్వు తినలేదా బాబు ఎప్పుడు? నువ్వు నా మీద 2 సార్లు కలిసిన తెలుసు. అట్లా కాదు పానీపూరి అంటున్నారు 2 సార్లు కలిసిన మీద 2 సార్లు పెట్టుకుని 2 సార్లు బాగా కలిసిన అనుకుంటా. నాకు ఇష్టం అయినా బాగా కలిసింది. ఎందుకని చెప్పిన అప్పుడు 2 చేతులు వాడినా ఇప్పుడు అంటే అప్పుడు ఏంటంటే పప్పు చారు ఒకదారు పోసిండు కట్ట కొట్టి డమాగా నానబెట్టుకున్నా ఫటాఫటా తిన్నాడు ఆ రోజు. నాన్న పెట్టుకున్నా అమ్మ పెట్టుకున్నా మొత్తం మీద అయితే గెలిచింది నువ్వే ఇప్పుడు. కన్నా నువ్వే కన్నా అబ్బా ఈరోజు శనివారం మంచిగా టిఫిన్ కంటే ఎక్కువ అయింది. మంచిగా నిద్ర వస్తుంది ఇక పొద్దునే 10 ఎంత అవుతుంది? 10:30 11 అంతే. కారం అవుతుందా? ఉపరిస్తుంది ఫ్యాన్ ఎటు పెట్టినాం. ఫ్యాన్ ఏమో ఫోన్ పెట్టినాము మేమేమో ఇటు కూర్చున్నాం. ఏమన్నా తెలివి ఉండాలి మనకు. అది తాగాలి ఇప్పుడు షారు కన్నా లేకపోతే నేను గెలిచినట్టు నేను తాగుతా మరి. వద్దు ఏం తాగుతారా చాయ్ తాగినట్టు సపరేట్ తాగు తింటే తిను. ఓకే ఈ రోజు అయితే శ్రద్ధ గెలిచింది. చారు పోసుకొని తింటా ఉన్నారు ఒకటే తిరిగి. పానీపూరి చేస్తే ఇదే బాగోతాం అయిపోయింది బాగోలు మర్రేసుడే తీసుడే మూతలు తీసుడే తినుడే. ఇక అటు పోతుంది వస్తుంది. మమ్మీ పప్పు ఉందా? మమ్మీ ఈ గొలిసి అయిపోయింది. అది మమ్మీ అలవాటు. అలా మమ్మీ అలవాటు బిడ్డకి వచ్చింది అన్నట్టు అంతే. లేకపోతే ఆమెకేమి ఇష్టం ఇవి ఉంటాయి ఇట్లా అటు పోతే వస్తాయి. అయిపోయి నాకు కావాలి నేను అన్నమినట్టు నాకు అన్నం తినబుద్ధి అవుతలేదు. ఉత్తరపోతే ఎప్పుడైనా నాకు అన్నం తినబుద్ధి అవుతలేదు అంటది ఇక అట్లా. కాలీలు పూరించండి పూరీలు. ఇంకేది ఇవ్వాలి నువ్వు 30 పూరీలు తిన్నట్టు ఇప్పుడు. ఎవరు శ్రద్ధ కూడా ఆయన అప్పుడు 18 ఇప్పుడు 6-7 చేసుకుంది. చలో మాతో పాటు తిన్నట్టే 30 పూరీలు. సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్ పానీపూరి. మీరు అన్నారు మేము చేసినాము మాట తప్పలే అన్నట్టు మాట నిలబెట్టుకున్నాం. అప్పుడు చేస్తాం మీరు అన్నీ ఇంకా అన్ని చేస్తాం. కాకపోతే అది ఏదో నిలబడ్డదని అయితే కానీ చాలా నుంచి అడిగితే జోలో చిప్స్ చాలా అయితే మస్తు నుంచి అడుగుతారు అసలు. అది ఎప్పుడు కారం భయం అవుతుంది. చేసుకోవాలంటే కూడా భయం అవుతుంది కానీ వాడడం వీలైతలేదు. ఏదో మర్చిపోతున్నాం ఇక చేసుకునేవి ఇవి ఉన్నాయి కదా అవి ఉన్నాయి కదా అని అనుకుంటా ఇవే చేసుకుంటున్నాం కానీ అవి తిరిగిపోతలేవు. ఓకే మొత్తం నేనైతే అయిపోయింది. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట ఏమైనా గెలిచినట్ట సరే నా నోట్లుందేమో అయిపోయింది. కానీ అయితే అదేమో పూరి నీది పప్పు నా అందులో అందుకే ఇద్దరు గెలిచినట్టు నేను. ఇద్దరికి చెరవ 5 రూపాయలు ఇస్తే ఓడిపోతుంది. 5 రూపాయలతో పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం పనిష్మెంట్ అన్నా లేదంటే ఏమైనా పని అని వేయాలి ఇట్లా కానీ కాదు. అట్లయితే నేను మొత్తం నీ పని నేనే నువ్వేం చేసినావురా? వీళ్ళకి ఒక ఏంటి అవి ఏమంటారు పుదీనాకు తెచ్చింది. పుదీనాకు అల్లం నేనే వేసిన పొద్దున. ఓకే మనం గొడవ పడుతుంటే డాడీ చూస్తుంది చాపలకు రా. మీ ఇద్దరు రోజు పెట్టుకొని నన్ను ఎంటర్టైన్ చేయరు అంతే. ఓకే చేస్తుంది సరే కాంతి. కొన్ని నీళ్ళు అవుతా కొంచెం నేను నీళ్ళు కూడా అలియాలి. సరే అలాగుంది. ఓకే మరొక పొడితో మీ ముందుకైతే వచ్చేసినాం. వచ్చినాం కదా సార్ మనం మర్చిపోయినా తెలుగు రాదు కదా తెలుగు. మరొక పొడితో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బై బై ఫ్రెండ్స్.